వద్దురా సోదరా, ఎల్లెల్లి గోతిలో పడొద్దురా. ఆదరా బాదరా ఆ సాంబార్లో పడి మునగొద్దురా. ఎందుకొచ్చిన హాలీవుడ్, టాలీవుడ్డే మనకు ముద్దు అని శిలక్కి చెప్పినట్టు చెప్పినా అయ్యింటం లేదట పుష్పరాజు. సాంబార్లో అప్పడంలో మునిగిపోతాను, నేను వెళతాను అంటున్నాడు. అంటమే కాదు, ఆగమేఘాల మీద హాలీవుడ్కి వెళ్ళి ఓసారి అట్ట ఇంగ్లీష్ వాళ్ళతో ఫోటోలు గట్టా దిగి బిల్డప్లు ఇచ్చాడు. ఆ వీడియో ఇక్కడ ఉన్నోళ్ళకి చూపించి ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలు కొట్టబోతున్నాం అన్నట్టు కట్టింగ్లు ఇచ్చారు. ఇప్పుడు కాస్త వెనక ముందు చూసుకోవాలి కదా అంటున్నారు చాలా మంది. స్పైడర్ మ్యాను, బ్యాట్ మ్యాను, సూపర్ మ్యాను ఇట్లాంటి సినిమాలు ఇంగ్లీష్ వాళ్ళు తీస్తే మనోళ్ళు తెలుగు డబ్బింగ్ లో చూసి అబ్బా ఎట్ట ఎగిరాడ్రా, ఆడి మక్కిలు ఎట్ట ఎగిరగొట్టాడ్రా అని చూసి సంబరపడిపోతుంటారు. ఆ స్పైడర్ మ్యాన్ లగెత్తుకుని వెళ్తున్నా సరే రైలుని ఆ సాలెపురుగు బూజుతో అటు ఇటు జిగురు అంటించి ఆపేస్తాడు. ఆ సన్నివేశం చూసి మనోళ్ళు చప్పట్లు కొట్టారు. అట్టా ఎట్టారా అంటే అదంతే హాలీవుడ్ అని సరి చెప్పేసుకుంటారు. అదే మన తెలుగు సినిమాలో బాలయ్య బాబు చిటికేసి రైలుని వెనక్కి పంపిస్తే మాత్రం వాసిని అట్ట ఎట్ట ఆగిద్దమ్మా అని సవాలచ్చ బొక్కలు ఎడతారు. దాన్ని పీకి పాకం ఎడతారు. ఇది హాలీవుడ్కు టాలీవుడ్కు ఉన్న తేడా. ముందు పుష్పరాజు ఆ తేడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సాంబార్లో మన ముద్దపప్పు తీసుకెళ్లి కలుపు, కాస్తో కూస్తో బాగుంటుంది. అంతేకాని సాంబార్లో పిజ్జా ముంచుకొని తింటానంటేనే ఒరే పిచ్చోడా అంటారు జనం. ఆ డైరెక్టర్ అట్లీ నెట్టుకొని హాలీవుడ్ సినిమా తీస్తానంటున్నాడు పుష్పరాజు. అది కూడా ఆయన ఊరికి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చాట. ఇప్పటిదాకా అట్లీ తీసిన సినిమాలు రాజారాణి అదో లవ్ స్టోరీ బాగానే ఆడింది. ఆ తర్వాత తేరి తెలుగులో పోలీసోడు, దానికన్నా మన విక్రమార్కుడు అదిరిపోతుంది. మన తెలుగులో వచ్చిన పోలీసు సినిమాలు ఆ సినిమా కన్నా చాలా నయ్యం. ఇక ఆ తర్వాత మెర్సెలు అదే అదిరింది అని తెలుగులో వచ్చింది. ఆ తర్వాత వీజీలు, మొన్న జవాను. ఈ సినిమాలన్నీ సాంబార్ అన్నం పెరుగన్నం కలుపుకొని తిన్నట్టే ఉంటాయి. ఇక పుష్పరాజు విషయానికి వస్తే గుటకా సినిమాతో దేశంలో గుటకా ఫ్యాన్స్ అందరికీ ఫేవరెట్ హీరో అయిపోయాడు. అట్లాంటిది ఇప్పుడు హాలీవుడ్ సినిమా అంటున్నాడు. ఏటైనా సెట్ అవుద్దా? గుటకాకు హాలీవుడ్కు సెట్ అవుద్దా? 800 కోట్ల బడ్జెట్ అంటున్నాడు ఆడెవడో. వారిని అన్ని కోట్లెందుకే సాకనాగిపోవటానికి. ఇట్లాగే బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని అచ్చం సేమ్ టు సేమ్ ఇలాగే హాలీవుడ్ అది ఇది అని ఓ ఊదరగొట్టి దంచేసి సాహో సినిమా చేశారు. ఆ ఫైటింగులు, కార్లు గాల్లో ఎగిరిపట్టాలు అవన్నీ చూసి మనోళ్ళు ఆహా ఓహో అనుకున్నారు. కానీ చివరికి వచ్చేసరికి సినిమా ఏటైంది? ఫ్లాప్ అయింది. అక్కడుంది ప్రభాస్. ఫ్లాప్ సినిమాకి సైతం 300-400 కోట్ల వసూలు సాధించే హీరో. అయినా సినిమా ఆడలేదు. ఇక ఇప్పుడు ఇక్కడ ఉంది ఎవరు? రిస్క్ చేయకపోతే గెలుపు దొరకదు. కానీ అన్ని వేళల్లో రిస్క్ పనికిరాదు. తెలుగులో త్రివిక్రమ్తో దేవుళ్ళ సినిమా అన్నారు. కాస్తో కూస్తో జ్ఞానం ఉన్నది. త్రివిక్రమ్ మంచి రచయిత కాబట్టి ఆ సినిమా ఆడిద్దేమో అనుకోవచ్చు. కానీ అట్లీతో హాలీవుడ్ సినిమా అట. ఆ రేంజ్ సినిమాలు తీసే సత్తా ఆయనకే ఉంటే ఇప్పటికే తమిళ్లో 1000 కోట్లు వసూలు చేసే సినిమా ఎప్పుడో వచ్చుండేది. అట్లీ ఓవర్ యాక్షన్ భరించలేకే తమిళ హీరోలు పక్కనెట్టేశారని టాకు. ఇక ఇప్పుడు ఆ కోలీవుడ్ ఓవర్ యాక్షన్ కి టాలీవుడ్ ఓవర్ యాక్షన్ తోడైంది. ఇద్దరూ కలిసి ప్రేక్షకుల తల బొబ్బి కట్టించేలాగే ఉన్నారు అనుకుంటున్నారా అందరూ.